పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో సంకల్ప సిద్ధి. ఏమిటి సంకల్ప సిద్ధి? సంకల్ప సిద్ధి కోసం ఏం చేయాలి? ఈ సీనియర్ మోస్ట్ మాస్టర్ తన సంకల్ప సిద్ధితో ఈరోజు ఎంత యాక్టివ్గా డైనమిక్గా ఉండడంతో పాటు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారో మనం వారి నుంచి తెలుసుకోబోతున్నాం. వారే సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏపీ అంటారు, ఏపీ రావు గారు అంటాం. సో వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. ఏపీ రావు గారు చెప్పండి సార్. చెప్పండి, మీ ఏపీ మరొకసారి చెప్పాలి అందరికి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే. ఏపీ అంటే అన్నవరప్పాడు. ఏపీ అంటే అప్పారావు. నా పేరు. అమ్మ బాబ్రే, 3 ఏపీలు. 3 ఏపీలు. ఏపీ. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరప్పాడులోని అప్పారావు గారు. ఏపీకి ఒక జ్యోతిలా ఉంటుందండి ఈ పేరు. నేను కూడా. ఓకే, మీరు ఒక జ్యోతి. రైట్. ఏమిటి ఈ సంకల్ప సిద్ధి? మన జగద్గురు మహర్షి పితామహ పత్రిజీ గురుదేవుల పాద పద్మాలకి శతకోటి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టు జగద్గురువు మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ, సంకల్ప సిద్ధి అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాని మనసులో క్లియరెన్స్గా ఉండదు, అది సంకల్పం. దాని పదే అక్కర్లా. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడే మన వాళ్ళు ఈ శాలకి సైట్ కొన్నారు కదా, ఇక్కడ వాళ్ళకి డబ్బులు కావాలి, మనకు డబ్బులు కావాలి. అక్కడ బిల్డింగ్ కట్టాలి. 5 ఫ్లోర్లో 10 ఫ్లోర్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ కట్టాలి. దానికోసం మేము ఇక్కడ సైట్ కొన్నాం, ఎంత కావాలో అంతా కొంటాం, అంతకే డబ్బు వచ్చేది, బిల్డింగ్ కట్టేది. మన వాళ్ళందరూ అక్కడే ఉండి పనిచేస్తారు. బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా అక్కడే గెస్ట్ హౌస్లు ఉంటాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి, రోడ్డు బాగుంటుంది. వదిలేసి మీ పని పెట్టి జ్ఞానం అనే శక్తిని దానికి దారిపోతే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సంకల్ప శ్రద్ధ, సంకల్ప శుద్ధి. శ్రద్ధగా సంకల్పం చెప్పి, శుద్ధిగా సంకల్పం చెప్పి, శ్రద్ధగా నువ్వు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే అది నీకు సిద్ధింతది. దాని పేరే సంకల్ప శక్తి. నీకు సిద్ధించాలంటే నువ్వు శ్రద్ధగా ఉంటాయి. నేను ఏదో చెప్పేహాను, వాళ్ళు ఏదో చెప్పమని నేను చెప్పేహాను, అయిపోయిందంటే కాదు. నువ్వు అక్కడ శుద్ధిగా ఉంటాయి. నువ్వు శుద్ధిగా ఉంటే నీకు కావాల్సిన సిద్ధింతది. ఏమీ సందేహం లేదు దాంట్లో. ఏదైనా సరే ఇలాంటిదండి. ఈ ప్రపంచం అంతా వెళ్తాం మనం. ఈ ప్రపంచానికి ఈ శాన్లే వెళ్ళిపోద్ది, అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్ళిపోద్ది. దానికి ఒక పునాదులు వేస్తారు మన వాళ్ళు. ఇలాంటి సెంటర్లు ఎన్నో కట్టేస్తారు, ఎన్నో సెంటర్లు వెళ్ళిపోతాయి. ప్రపంచం అంతా ఎటు చూసినా పిఎంసి. దాని పేరే సంకల్ప సిద్ధి. మీరు దీన్ని ఎట్లా ఉపయోగించారు? సంకల్ప సిద్ధి మీరు మీ వర్క్ కోసం కానీ మీ ప్రచారం కోసం కానీ ఎలా ఉపయోగించారు? నేను ఏ వర్క్ కావాలని ఇప్పుడు పిరమిడ్ కట్టాలని నా దగ్గరికి ఎవరైనా అడిగారు అనుకోండి, అయిపోద్ది, కూర్చోండి, దానికి పెద్ద పని ఉంది. నాకు అక్కడ పిరమిడ్ కావాలి సైజులో, మీకు ఎలా కావాలో డిజైన్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా మీకు వద్దు. ఎలా వస్తుంది, ఎవరు ఇస్తారు? మన వాళ్ళు ఎక్కువ మంది దగ్గర ఒక లాజిక్ మైండ్ ఉంటుంది, ప్రతి వాళ్ళ దగ్గర ఉంది. అదొక వ్యాధి. ఓకే, లాజిక్ ఒక వ్యాధి. ఆ వ్యాధి కానీ తీసి మంటలు పాడేసి కాల్చెత్తే ఆడు అద్భుతం మాస్టర్ ఆడే పత్రిక. ఆడేం చేస్తారంటే మన వాళ్ళు కడదామనుకున్నా కానీ డబ్బులు లేవండి అప్పుడే మొదలు ఈ లాజిక్. ఎవరో 1,00,000 ఇస్తా అన్నారండి, ఇంకా 9 లక్షలు కావాలి కదండి, ఎవరిస్తారంటారో ఏమవుద్దంటారో. ఆ లాజిక్ తీసి 1,00,000 ఇచ్చినోడు, సైట్ ఇచ్చినోడు, డబ్బు ఇచ్చినోడు వస్తాడు, ఆడు కడతాడు. నువ్వు కూర్చో, నీ పని నువ్వు కనిస్తాను, నేను కడతానని నువ్వు సిద్ధంగా ఉండు, అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కట్టి అందరూ ఎవరి జేబులో తీసి కడతారంటారా? అక్కడ ప్రకృతి వ్యాలీలో ఉన్నప్పుడు సార్ మేము అందరం కూర్చున్నాం. ఒకసారి నాకు శాలకే 20 కోట్లు కావాలయా అన్నాడు. నేనన్నా లేచి గబుక్కుని నోరు జారి నాకు 25 కోట్లు కావాలి సార్ అన్నాడు. అది 30 కోట్లకు వచ్చింది. అది కూడా శాకాహారుల దగ్గర మాత్రమే తీసుకోవాలి సార్ ఆదేశం.
మనం అనుకున్న సుమానికి వచ్చేది లేదా ఒక్క మాట. ఈ చిన్న చిన్న పిరమిడ్లు 5 లక్షలు 10 లక్షలు ₹1,00,00,000కి దీనికి పెద్ద సమస్య ఎందుకు? మన కార్యక్రమాన్ని 1 కోటి అవుతుంది, అది 10 కోట్లు అవుద్ది, దానికి పెద్ద సమస్య అయితే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అంటే డబ్బు మీద ఫోకస్ ఉండొద్దు, ఉండక్కర్లేదు. ఇంత కావాలి అది కావాలి అనొద్దు, ఏం కావాలో దాని మీద స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి, నువ్వు స్పష్టంగా ఉండాలి. దానికి జ్ఞానం చేసి దానిపై మళ్ళీ పెట్టంగానే జరుగుద్దా? అసలు ఎవరన్నా వస్తారా? మనం అందరికి చెప్పలేము. వెళ్ళి ఎవడో వాట్సాప్లో పెట్టి వెళ్ళిందా? రాముగారు చెప్తున్నాడా రోజు? ఇవన్నీ నీకు వద్దు, ఇదంతా రాంగ్ థాట్. నువ్వు చేయాలనుకున్నావు, చేస్తున్నావు, చెప్పేసి వాట్సాప్ పెట్టేసి టీవీలో ఇచ్చేసి అయిపోయింది అంతే ప్రోగ్రాం. అది జరిగిపోతా ఉంటుంది. అది చూసుకుంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే బ్రహ్మరుచి, ఆయన చూసుకుంటాడు. దానికి ఈరోజు ఇప్పుడు నాకు జరిగిన మిరాకిల్ అని తెలుసండి. మీరు రమ్మన్నారు, నేను ఇక్కడ రావాలి. అక్కడ నిజాంపేట చివరి ఎక్కడో ఉన్నాను, నాకు ఈ సెంటర్ అయితే వెళ్దాం. అక్కడి నుంచి రావాలంటే బండి కానీ ఏదైనా కావాలి. ఏంటని ఆలోచిస్తుంటే బస్సులు ఎక్కి రారి వచ్చినట్టు నేనే మధ్యాహ్నం 3ంటికి వస్తాను, ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోద్ది, మీరు అందరూ ఇబ్బంది పడతారు ఏంటని ఆలోచించినట్టు ఏం చేద్దారని కూర్చుని ఆలోచనతో, సార్ ఏంటి మన సంగతి, టైంకి వెళ్ళాలి కదా, మరి టైంకి వెళ్ళినాడు పిరమిడ్ మాస్టర్ ఎందుకు వస్తాడు? ఆడి పని చేయని పడి లెక్కలైతే వస్తానని చెప్తే భూమి తలకిందులైనా సరే, భూకంపం వచ్చినా సరే ఆ టైంకి నువ్వు అక్కడికి వెళ్ళాలి. వాడు పిరమిడ్ మాస్టర్ ఆడు అనుకుంది అనుకుంటే జరిగిపోద్ది. అక్కడ ఎప్పటికప్పుడు వెళ్ళకూడదా? నేను వచ్చేదాకా రామగారు ఉండరా, ఛానల్ ఆగదా అనుకున్నావు. పిరమిడ్ మాస్టర్ నువ్వు అలా పనికిమల్లోడు, నువ్వు దేనికి పని చేయవు. ఆ రాంగు మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నువ్వు అసలు సొసైటీలో పనిచేయవు. నాకు తెలిసి ముందు అది నేర్చుకో. ఓకే, కరెక్ట్గా ఉంటావు నేర్చుకో, చచ్చి మాట్లాడుతూ నేర్చుకో, ధర్మాన్ని నడిపించడం నేర్చుకో. నువ్వు అనుకున్న దాని కూడా సరిపోద్ది ఇక్కడ. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఈ ఎదవలాజిక్ మైండ్ కనుక ఉపయోగించి తప్పులు మాట్లాడుతూ మాలేట్టు అనుకో, మొత్తం టోటల్గా నువ్వు వెళ్తమే తీయాలి. సో లాస్ట్కి ఏం చేశారు మరి? ఏం చేసాం? ఆ కూర్చుని ఆలోచనతో ఉంటే మా అల్లుడు వచ్చాడు. అలాగా ఏమంటే ఇలా వెళ్ళాలంటే ఏమంటే చాలా చోట్ల మారాలి, 4-5 చోట్ల మారితే వెళ్ళరు, బస్సు సరిగ్గా దొరకవు, కడక బస్సు ఉండదు. ఏం చేద్దాం ఏంటంటే ఇదివరకే కృష్ణప్రసాద్ ఒక ఆయన వచ్చాడు కదా, మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఆయన వెళ్తూ ఉంటాడు, ఆయన కింద ఉన్నాడు, మా కింద ఆ కింద ఏదో ఉంది ఊరాలది, ఆయన ఫోన్ చేస్తే బాగుంటుంది, నెంబర్ లేదు నా దగ్గర. అప్పుడు మన వాళ్ళకి ఫోన్ చేశాను. ఒక ఆయన నాకు తెలియదు, మన రాజశేఖర్ ఎవరు ఒక ఆయన చేస్తే నెంబర్ ఎత్తాను, వాట్సాప్ పెట్టాడు. వెంటనే పొద్దుడు ఎప్పుడు 6-7 గంటలకి ఇది అది మనవాడికి ఫోన్ చేశాను. వాడు పాపం ఒక 2 నిమిషాలు స్పందించి, సార్ ఇవాళ కార్యక్రమం నాకు మంచి అవకాశం ఇచ్చారు, మరి నన్ను తీసుకెళ్ళాలి, టైంకి ఎలాగ నేను వచ్చి తీసుకెళ్తాను, నువ్వు రెడీగా ఉంటాను. ఎంత మెరాకిల్ అండి. అదే సత్యం, దాని పేరు జనం, అదే సుభాష్ పత్రిక. సార్ చెప్పి నేను వెళ్ళాలి, నాకున్న గొడవలు ఏం తెలియవు, అసలు ఎవరే తెలియదు, ఎంత పడుకుందో నాకు. తీసుకెళ్ళి పెడితే నేను చేయమంటే చేస్తాను. అది చేసేది కూడా నువ్వే ఉండాలి. కర్త కర్మ క్రియ నువ్వే. నేను పనిముట్టిని, ఈ పనిముట్టు నువ్వు వాడుకోవాలి. నువ్వు ఎలా ఆడితే అలా ఆడుతూ ఉంటాను. నేను వెనకాల తోలు బొమ్మలాట్లో వెనకాల ఉంటాడు మాస్టర్, తిప్పుతూ ఉంటాడు బొమ్మలు. ఆ బొమ్మని నడిపించేది నువ్వే. గీతా సారాంశంలో చెప్తారు కదా, కర్త కర్మ క్రియ నేనేరా, నువ్వెవడరా అర్జున్, నీకేం తెలుసురా, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నాను, నువ్వు నరుడు నేను నారాయణుడు అంటాడు. అలాగే పత్రిజ నారాయణుడు మన నరుడు, ఆయన చెప్తే ఆయన చూసుకుంటాడు నా పని. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు సరెండర్ అయ్యే ఈ పనులు చేస్తూ ఉంటారు? ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. నువ్వు అడుగు వేసినా సరెండర్ అవ్వాలి, అడుగు తీసిన సరెండర్ అవ్వాలి, నువ్వు కూర్చున్న సరెండర్ అవ్వాలి, నువ్వు భోజనం చేసిన సరెండర్ అవ్వాలి. నాకు మంచి మామిడి పళ్ళు తినాలండి. నా గురించి ఇక్కడ వచ్చి 4 రోజులేదు తినాలంటే మల్లుడు గారు ఎక్కడికో బయటకు వెళ్ళి ఏదో పని మీద నెంబర్ 1 మామిడి పళ్ళు కేజీ 120 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు ఇంటికి. సార్ మామిడి పళ్ళు తెచ్చాను. నేను లోన్ ఇక్కడ అనుకున్నాను, 2 గంటలు వచ్చి మా ఇంటికాడ ఉన్నాయి. అవి కోసి రాత్రి నాకు పెట్టారు. ఎందుకు రాదు? నువ్వు సరిగ్గా ఉండు, నువ్వు శుద్ధంగా ఉండి శ్రద్ధగా ధ్యానం చేయి, అది సిద్ధించేది. అంటే ఇప్పుడు ఈ చిన్న వాటికైనా పెద్ద వాటికైనా దేనికైనా ఒకటే మంత్రం. 90 రకాల తెగుళ్ళు ఉన్నాయి, 1,00,000 రకాల వ్యాధులు ఉన్నాయి, 1,00,000 రకాల సమస్యలు ఉన్నాయి, 1,00,00,000 రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి. భార్యతో సమస్య, భర్తతో సమస్య, పిల్లలతో సమస్య, పక్కింటి వాళ్ళ సమస్య, రోడ్డు మీద వస్తే ట్రాఫిక్, అన్ని సమస్యలు. కానీ మందు ఒకటే, ఆ మందు పేరు జ్ఞానం. నువ్వు దాంట్లో కూర్చో, ఇవన్నీ వదిలే, ఇవన్నీ చూడకు. ఈ లాజిక్లోకి వెళ్లకుండా నువ్వు టైట్ ఫార్వర్డ్గా నువ్వు ఉన్నప్పుడు అవి చూసుకుంటాయి. నీకు రూటే కావాలో డబ్బే కావాలో ఏం కావాలో, నీకు తిండే కావాలో ఆహారం కావాలో అవి చూసుకుంటాయి. నీకేం పని? సార్ అది చెప్పాడు, నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు సిద్ధంగా ఉండు, అవన్నీ వచ్చేస్తాను రెడీగా ఉన్నాయి.
ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి కదండి, మనమేం సృష్టించలేదు కదా, వచ్చేవి అక్కడికి. ఈ భూమి మీద సృష్టించిన ప్రతి వస్తువు తింటున్నాం, ఆనందిస్తున్నాం. ఎవరికైనా పెడితే ఇక్కడదే పెడుతున్నాం. కానీ ఇది నాది అది నీదని ఏదో గీతలు గీతలు తప్పుడు గీతలు నీదేంటి, ఎప్పుడు దాకా ఉంటావు తెలదు. ఈ బిల్డింగ్ నాదన్నాడు ఒక ఆయన అక్కడ, ఈ బిల్డింగ్ నేనే కట్టాన్నాడు, నువ్వు తాపీ మిత్రువా అని అడిగాను. ఓ మై గాడ్. కాదండి అన్నాడు. ఏంటి ఆడికి అది 4-5 కోట్లు కొడుతుంది ఖరీదు, పెద్ద బిల్డింగ్. నన్ను అక్కడ తాసి తీసుకెళ్ళి తాపీ మిత్రుడే కాదండి అన్నాడు. మరి నువ్వు కట్టాను అంటావేంటి, బిల్డింగ్ కట్టినోడు వేరు, ఇటుకు తీసిన వేరు, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిన వేరు, ఇదంతా వేరు. నీ దగ్గర డబ్బు ఉంది కదా, పెట్టుబడి పెట్టావు. ఆ డబ్బు ఎక్కడదే? వచ్చినప్పుడు నువ్వు ఉంటుబాటులో వచ్చే మామూలుగా బయటికి కదా. డబ్బు ఎంత ఉందో తెలుసా నీకు? పొద్దుటే లేచి రాత్రి క్లాస్ అయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాం, ఆయన 1 ఇడ్లీ తింటున్నాడు. ఏమో 1 ఇడ్లీ తింటున్నాడు, నాకు డజన్ ఇడ్లీలు కావాలి, నా మీద డబల్ ఉన్నా నువ్వు 2 డజన్లు కావాలండి. అయ్యి బాబు నాకు చాలా రకాల వ్యాధులు ఉన్నాయన్నాడు. ఓ లిస్ట్ చెప్పాడు నాకు, మహాభారతంలో లిస్ట్ లేక. ఓకే. ఈ లిస్ట్ చెప్తే అవన్నీ మోతాయి. నీ దగ్గర డబ్బు ఉంది కదా, ఎంత ఉందో తెలుసా? అది లెక్కెడితే అయ్యింది కదా, కాటా తీసి చూయాలి. 1 కోటి రూపాయలు లెక్కెట్టి ఆ కాటా పెడితే 8 కోట్లనే వస్తాయి వరుసగా. ఇలా బిగిసిపోయి వస్తున్నాను, వీటికి ఎలా తెలిసి డబ్బు అన్నట్టు నాకు తెలుసు. అదే గదిలో పెట్టేవాడు కూడా తెలుసు. ఓ పని చేయి, అది అప్పుడు 1000 రూపాయల కట్టలు ఉన్నాయండి, ఒక కట్ట తెచ్చి మెల్లిగా తిన్నాను. డబ్బు ఎలా తిన్నాడు? మరి ఏం చేస్తావు? డబ్బుని సంపాదించావు, పోనీ అక్కడ బంగారం బిళ్ళలు పోసి దాచావు కదా, ఒక బాక్స్ దీంట్లో పెట్టి పోనీ 24 క్యారెట్స్ పేచావు పైగా, అవి తినొచ్చు కదా అన్నాడు. బంగారం ఎలా తిన్నాడు? అవి ఎలా తింటామండి, ఎలా మరి ఏం చేస్తావు? వాటిని చెయ్యి బయట కడుక్కుంటే ఏ సేవలను తినేస్తామని గిన్నెలను కడుక్కుని ఊడ్చుకు తింటున్నావు. ఇంత ధనము, ఇంత బంగారం, ఇంత అంతా ఉంది. మాయ చేసావో, మోసం చేసావో, మంచి చేసావో, సంపాదించేసావు. ఏం చేస్తావు దీన్ని చెప్పు ఒకసారి. నీకు తింటాక లేదు, ఉంటాక లేదు. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, ఏమి లేవు నాకు దగ్గర ఏమి లేవు. కానీ ప్రపంచం అంతా నా చేతిలో ఉంది, నీ దగ్గర ఏమి లేవు. ఎవడన్నా పట్టిపోతాడు భయం, సెక్యూరిటీ వాడు నమ్మో, ఆ లోన పని చేస్తాకు వచ్చిన నమ్మో, నీ భార్యను కూడా నమ్మో నువ్వు. మరి ఏం చేస్తావు? ఇలా రేపు సత్తావు, ఊరు లేదు, పేరు లేదు. ఎవడో పనికి మాలోడు పుడతాడో సాయంత్రానికి తెమి చేస్తాండి, పని అయిపోయిందంటే. నీకు ఊరా పేరా? ధర్మం చేయటం నేర్చుకో. ధర్మం రక్షితే రక్షిత. నువ్వు ధర్మాన్ని రక్షించు, అది నిన్ను ఎప్పుడు రక్షించా. నీ ఖాతా అది. ఏటీఎం ఖాతాలు ఉంటాయి కదండి చాలామందికి, అందరికీ ఉంటాయి కదా, బ్యాంకులో ఉంటాయా? మరి మనకు డబ్బు కావాలంటే మనం ఏం చేయాలి? ఏటీఎంకి వెళ్ళి తీసుకోవాలి. అందులో డబ్బు వచ్చేద్దా, లేకపోతే మనం ముందేయాలి. లాజిక్ ఏమిటంటే మనం వేసిన డబ్బులు ఉన్నాయి, చూసి నేను డబ్బులు తీసుకుంటాను. నేనేం ముందు అయినండి, నాకు డబ్బు కావాలి వస్తుంది. నేను నమ్మకపోతే నాకు అనవసరం. ఓకే, నేను హైదరాబాద్ వెళ్ళాలి, డబ్బులు కావాలి నాకు ఇప్పుడు వస్తుంది. ఎలా వస్తుంది నీకు అనవసరం. అది దొంగతనం చేయక్కలేదు, ఎవడో ఎక్కలేదు, మోసం చేయక్కలేదు. ఆ టైంకి ఎవరో ఒకళ్ళు నెట్ అవుతాను. నువ్వెక్కడ ఉండాలి? శ్రద్ధగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అది శ్రద్ధ లేకపోతే జ్ఞానం అన్నాడు గురువుగారు. నువ్వు శ్రద్ధగా ఉండరా, అన్నీ వచ్చేస్తారా? నువ్వు శ్రద్ధగా కూర్చోరా. ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిలో కూర్చోరు, నువ్వు వెంకటేశ్వర స్వామి కాదు నాయన, కూర్చో అలాగా. ఆయన ఎవరన్నా అడుక్కుంటున్నాడా? ఆయన దగ్గరికి అన్నీ వచ్చి పడుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మేము ఇది కడుతున్నాం, అది కడుతున్నాం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు డబ్బులు ఉల్లచ్చి, లేకపోతే ఒక గజాన్ని సైట్కి డబ్బులు ఎందుకు అడుక్కుంటున్నావు? నువ్వు ఆయన ఒకటే అని చెప్తున్నావు కదా. శివుడు నువ్వు ఒకటే, వెంకటేశ్వర ఒకటి, భూమండలం ఉన్న మహాభగవంతుడు అందరూ ఒకటే, నువ్వు ఒకటే. ఆయన అడుక్కుంటలేదు, డబ్బు పెట్టుకొచ్చి ఆడిపెడుతున్నారు. నువ్వేమో అడుక్కుంటున్నావు, నీ డబ్బు లేదు. ఏం డిఫరెన్స్ ఇక్కడ? నువ్వు అడుక్కోవడమే డిఫరెన్స్. ఇక్కడ ఏమన్నా నాకు సైట్కి డబ్బులు రాలేదండి, నాకు డబ్బు లేదండి, ఇది ఎలా వస్తుంటారా, ఎవరిస్తారా? మీరు పల్లెటూరులో ఉంటారు కదా, అందరికి చెప్తారా? ఇది లాజిక్. ఇలా కంగారి, ఇది అవుద్దు అవదో, ఈ లాజిక్లో ఉంటారు. దాన్ని తీసే ముందు దాన్ని మొత్తం లాజిక్ని తీసి తగలబెట్టి బయట. మీకు అసలు ఒక్కసారి కూడా లాజిక్ రాదండి. ఒత్తిడి తోలేస్తాను, దాని దగ్గర ఉంటున్నాం. ఎదవ లాజిక్ రాక నా దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి వాళ్ళు ఉన్నారు బయట ఖాళీ, వాళ్ళ దగ్గర పోమంట. నాకు ఖాళీ ఉండదు, నాకు ఖాళీ ఉండదు, నీతో మాడతాను. పనికి పనులు ఉన్న రోడ్డు పక్కన కూర్చుని వాళ్ళ దగ్గర వాళ్ళు ఖాళీ ఉంటారు. ఏం చేయాలో ఆలోచన వాళ్ళ దగ్గర. నాది కూడా లాజిక్ వస్తే నేను ఖాళీగా లేను, పద
ఖచ్చితంగా పవర్ ఇస్తుంది మన దగ్గర. లాజిక్ రానివ్వరు. అసలు మా ఏరియాకు రావటానికి కుదరదు, ఒప్పుకొని కుదరదు అంతే. ఓ మై గాడ్. అలా ఉన్నప్పుడు నీ కార్యం సిద్ధించేది, నీకు ఏది కావాలో అంటే సిద్ధించాలి. లాజిక్ లేదు అంటే అత్యంత నమ్మకం ఉంది అన్నట్టు. నీ మనసు, నీ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఒకటే పదార్థం. దాన్ని విడదీసి ఆలోచించున్నాం. నీ విడదీసలో ఉంటున్నావు ఇక్కడ. ఏకకై చెయ్యి, ఒకటే మైండ్. నీ మనసు, మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవన్నీ ఓ చోట పెట్టు. సార్ ఏం చెప్పాడు? నోరు మూసుకోరా, నోరు మూసుకోరా, నోరు మూసుకోరా, తర్వాత కళ్ళు మూసుకోరా. ఫస్ట్ నోరు మూయాలి, పట్టుకోళ్ళు వదిలేయరా. ఇలా లేచి వీళ్ళు ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఉన్నారా, ఆడి కళ్ళు మూసాడా, లేకపోతే ఆ ప్రొజెక్టర్ నన్ను చూస్తుందా లేదా, ఇవన్నీ నీకెందుకు? అసలు నీకేం పని? నువ్వు నోరు మూసుకొని కూర్చో, తర్వాత కళ్ళు మూసుకో. అప్పుడు నీలోకి నీకు ప్రవేశంతో నేర్చుకో. నీకు కావాల్సింది ఎదుర్కొంటూ వచ్చి ఉంటుంది. వండర్ఫుల్ సార్. అసలు లాజిక్ వస్తే నేను ఖాళీగా లేను, బయటికి పో, బయట ఖాళీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళని పంపిస్తాను. పొమ్మనాలి. వండర్ఫుల్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే సార్. సత్యదర్శనంలో సంకల్ప సిద్ధిలో ఏపీ గారితో ఒక చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్. సత్యదర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం సంకల్ప సిద్ధి గురించి మనం ఏపీ రావు గారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్. ఓకే సో సార్. మా ఊరు పక్కన కండవెల్లి అని ఒక గ్రామం ఉందండి. ఓ రోజు నన్ను క్లాస్ పిలిచారు. అక్కడ ఆ రాజుల దగ్గర క్లాస్ పెట్టారు. మనం ఎప్పుడు హీరో కదా, ఆ క్లాస్కి వెళ్ళాడు. ఒక టైలర్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయన పిలిచాడు. ఇక్కడ మంచి మాస్టర్ ఒక ఆయన వచ్చారు, జ్ఞానం చెప్తారు, నువ్వు కూడా రా అని. వచ్చి చూసాడు, లోనికి వచ్చి. నేను కూర్చున్నాను, ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. ఎవరో జ్ఞానం చెప్తారన్నా, గురుగారు ఏరు ఆయన అన్నాడు. ఎవడో కుర్రోళ్ళు అన్నాడు, ఆయన గురుగారు అంటే ఆయనకి ఏం తెలుసు, ఆయనకేం గడ్డం లేదు, డ్రెస్సు లేదు, ఏం లేదు. ఆయనే చెప్తాడు, నువ్వేమో అనకు, కూర్చోరా బాబు అలాగా. కూర్చున్నాడు. ఒక గంట సేపు చెప్పాను. అన్నాడు, ఏం జరుగుద్ది అంటే ఆయాల సత్యం గురించి ఏదైనా జరుగుద్దనే సిచ్యువేషన్ జరిగింది. ఏదైనా జరుగుద్దా అన్నాడు. ఏదైనా జరుగుద్ది, నువ్వు జరిపించుకోవద్దు. శ్రద్ధగా ధ్యానం చేసి నువ్వు జరిపించుకుంటే ఏదైనా జరుగుద్ది. బ్రేక్ అయిందంటే నువ్వు తేడాని ఇక్కడ, అందులో ఏం సందేహం లేదు అని చెప్పినాడికి. ఆ కుర్రాడికి ఏమైందంటే అండి, భీమవరం దగ్గర ఏదో సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోతే హాస్పిటల్ ఎవరికి తీసుకోలేదు. ఈ పని ఆవిడ తనకు తీసుకొచ్చి అన్నీ తిప్పి ఒక డాక్టర్ గారు తీసుకున్నాడు. పోతే నా మీద కంప్లైంట్ పెట్టకుండా ఉంటానంటే నేను వైద్యం చేస్తున్నాను. సరే అని చెప్పి జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అది రాయించుకుని జాయిన్ చేశారండి. ఇతను కోమాలోకి వెళ్ళిపోయాడు. 3 రోజులు రాలా. తర్వాత వచ్చాడు. అతను రోజుకి 16 ట్యాబ్లెట్లు వేసుకోవాలండి. అలా ఉండాలి మనిషి. రోజుకి 16 ట్యాబ్లెట్ వాడితే అతను బతికుంటాడు. ఇంకేం చేస్తాడు అతనికి 24, 23 వయసు ఎంత చేసి వేసుకొచ్చాడు. ఆ కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఏం చేస్తావంటే, మంచి టాలెంట్ నా కుర్రాడు, నాకు అర్థమైంది అతను చూస్తున్నట్టు. నేను ఏదో చేద్దారన్నా. ఏం చేస్తావు చెప్పాను. ఫోన్ నెంబర్ చెప్తారన్నాడు. చెప్పేస్తాను. ఎలాగన్నాడు. నేను లాజిక్స్ అంతా చెప్తాను, నీకు రాలే. నేను వెళ్ళాను మళ్ళీ ఆ ఇంటికి. రోజు నన్ను చూసి వస్తానంటే మీరు చెప్తే ఏమవుతున్నాడు. అలా కాదు, ఒకసారి రా, మా ఊళ్ళో పిరమిడ్ ఉంది, ఒకసారి కూర్చుందామని మళ్ళీ వెళ్ళా. తర్వాత కుర్రోడు వచ్చాడు. వచ్చిన తర్వాత పిరమిడ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నువ్వు మాంసాహారివా శాకాహారివా అన్నాను. మాంసాహారిని అన్నాడు. ముందు అది మానేయడు. నువ్వు ఏది చేయాలనుకుంటావో అది నీ చేసి చేయంతాను. నువ్వు ముందు మాంసాహారాన్ని తప్పుకోవాలి. తప్పుకుంటాను మాట ఇస్తే చేయంతాను, లేదా నేను ముట్టుకోను, మానేస్తాను. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి, మీ నాన్నకి, మీ స్నేహితులకు, చుట్టాలు అందరికీ కూడా చెప్పు, నేను ఈ రోజున మాంసాన్ని తినట్లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు. నేను ఆ ఫ్రెండ్స్ ఇచ్చానంటే నేను మాంసం తినేను అనుకో, తర్వాత చచ్చిపోతాను, నాకు సంబంధం ఉండదు. ఇంకా నేను నిన్ను ముట్టుకోనక ముందే చెప్తాను, జాగ్రత్త అన్నీ ఆలోచించి నీకు ఓకే అయితే రాను. వచ్చాడు. 5 స్టేర్లో ఉందండి బిల్డింగ్లో. పిరమిడ్ పైకి వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి కిందకి ఒక 20 అడుగులు దూకే, పైనుంచి కిందకి అన్నాను. ఎక్కడికి గోడ పైకి ఆగాను. సిద్ధంగా ఉన్నావు, పర్వాలేదురా, బొక్కాడు. లాడు లోనకని కూర్చోబెట్టి పరీక్షించారు మీరు. పరీక్ష చేయాలి. ఆడే ఉత్తి మాట చెప్తున్నాడు. వేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఫోన్ నెంబర్ చెప్తాను, ఎన్ని చెప్తాను, 100 చెప్తాను, 100 ఏంటి 500 చెప్పాను, 500 చెప్పు అని చెప్పిన తర్వాత ఇవన్నీ డౌన్లోడ్ చూసి సైన్సిస్టులు, క్రికెటర్లవి, పెద్ద పెద్ద ఇతర దేశాల
మేధావులు, పీఠాధిపతులు, చుట్టాలు వీళ్ళందరూ 500 ఫోన్ నెంబర్లు ఓ నెల ఎన్నాళ్ళు పట్టించి సేకరించి, అప్పుడే 10 ఏళ్ల క్రితం గొడవ డిజాల్ది కాదు ఇది, తెచ్చి లైన్ చేసి ఆడ కూర్చోబెట్టి సాయంత్రం పిరమిడ్కి వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం. తెల్లవారులు ఒకసారి పేపర్ మీద అన్నీ చూసుకుంటా ఉంటాడు, జ్ఞానం చేస్తాను. కుర్రోడు నిద్ర లెగదీసి మొహం కడిగి మళ్ళీ కూర్చోబెట్టేవాడిని తెల్లారుతుంది 4ంటికి. అలాగే డైలీ అతనికి ఓ నెల ఎన్నాలో ట్రైనింగ్ చేసేవాడిని. నువ్వు చూసుకోమంటా, జ్ఞానం చేయించడం ఇదే మందు. ఆ తర్వాత ఈ ప్రోగ్రాం హైదరాబాదు తెలుగు అకాడమీ సంస్థ ఉంది, వాళ్ళకి తెలియజేశారు. తెలియజేస్తే వాళ్ళు వచ్చారు, ఏదో కొంత టైం అడిగితే చాలా దగ్గరలో వచ్చారు. తణుకు వచ్చి కుర్రోడిని అక్కడ పిలిచారు. పిలిచి వీడు కుర్రోడు 500 ఫోన్ నెంబర్ ఎలా చెప్తాడు, 500 వదిలేదు 400 చెప్తాడు, ఇది ఎవడ చేయలేదు ఎంతవరకు, ఈ ఒకవేళ చెప్పలేకపోతే వీడు ఏమన్నా తాగి ఆత్మహత్య చేసి చచ్చిపోతాడు, మళ్ళీ మనకు వస్తుంది కేసు అని చెప్పేసి ప్లేయర్ గారి చేతి అగ్రిమెంట్ రాయించారండి. నాకేం సంబంధం లేదు, నాకు వచ్చిన చెప్పాడు ఇలా అగ్రిమెంట్ రాయించుతున్నాడు. సరే కానీ ఆడు ఏమైనా రాయించుకొని మనకు అనవసరం, రెడీగా ఉండే. రేపు ఎల్లుండే కార్యక్రమానికి మళ్ళీ పిరమిడ్లో కూర్చున్నా. ఆ కుర్రోడు సారా నాకు భయం వేస్తుందండి ప్రోగ్రామ్ వెళ్ళాలి. నీ ప్రోగ్రామ్ ఆల్రెడీ అయిపోయింది, నేను చూసాను నెట్లో, నీ ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది, నువ్వేం చేయ దిల్లో కూర్చో. కండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉందండి, ఆ స్టేజ్ మీద తీశారు. వెళ్ళా, నువ్వు మైక్ పట్టుకో, నా వంక చూడు, నేను ఎదురు కూడా కింద సిటుకులో ఉంటాను, ఈ పక్కన 5 ఆ పక్కన 5, మనిషికి 50 పేర్లు ఇస్తారా, 10 మంది 10, 50, 500. వాళ్ళు టైం ఇచ్చారు, 100 నిమిషాల టైంలో ఇది చెప్పాలి. వాళ్ళ క్వశ్చన్ వేస్తారు, జవాబు మీరు చెప్పాలి, తప్పు అయితే టిక్ వేస్తారు అంతే. కనీసం 400 చెప్పమని. క్వశ్చన్ వేస్తున్నారా, జవాబు చెప్తున్నాడా, క్వశ్చన్ వేస్తున్నాడు, వాళ్ళకి అనుమానం నా వంక సూత్రానికి ఎవరిని చూడద్దు, నా వంక సూత్రం అంతే, నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్తాడు నా వంక సూత్రం. వాళ్ళు 100 నిమిషాలు టైం ఇస్తే 39 నిమిషాల్లో రికార్డ్ చేసాడండి 500 ఫోన్ నెంబర్లో కుర్రాడు. 39 నిమిషాలు చేసాడు. అది అలాగ మళ్ళీ 2 తప్పులు, 7-8 చెప్పాలి, 8-7 చెప్పాడు. అలా 2 అంకెలు వెనక్కి చెప్పాడు అంతే, మిగతా అన్ని కరెక్ట్గా చెప్పాడు. వాళ్ళ రైట్ అయిపోయింది. వాళ్ళు చెక్ చేసుకున్న మాస్టర్లు వాళ్ళ కూర్చున్నారు. అయిన తర్వాత టైం 100 నిమిషాలు ఇచ్చారు కదండి, 39 నిమిషాలు రికార్డ్ అయింది. ఎలా రికార్డ్ అయింది తెలుసండి, మీ ఇంటి పేరు ఏంటి సార్? మీరు మీసా రాము గారు, మీసా రాము గారు ఫోన్ నెంబరు వేస్తాను. ఆ అబ్బాయి పేరు ఫోన్ నెంబర్ పేరు చెప్తే పేరు చెప్తాడు, నెంబర్ నువ్వు చెప్పాలి. ఈ 2 టైములు కలిసి 39 నిమిషాలండి. అదే పేరు నంబరు, నెంబర్ అని చెప్పడం, నంబర్ చెప్పాలి. వేస్తా రాము గారు అనేటప్పుడు నెంబర్ చెప్పాలి, నంబర్ చెప్పాలి. రైట్ అయితే వదిలేస్తారు, తప్పు అయితే టిక్ వేస్తారు. అలాగా 18 నిమిషాల టైం, సగం టైం వాళ్ళు తీసుకున్నారు, టైం మీకు తీసుకున్నారు. బా, అసలు ఎక్కడైనా విన్నారా ఇంతనే? 500 ఫోన్ నంబర్లు 18 నిమిషాలే చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా విచిత్రం అనిపించింది. అందరికీ ఎలా మతిపోయింది కింద ఉన్నవాడు. ఎలా చెప్పారు, ఎలా చెప్పగలిగారంటే, అది కాకుండా మా గురుగారు ఆయన ఈ ట్రైనింగ్ ఇచ్చాడు. దానికి ఎగస్త్రీ ఏమండి ఏంటంటే, నేను చూస్తే ఆడినది కూడా ఏంటి, ఏమి లేదు జ్ఞానం. జ్ఞానంలో కూర్చుని వేదన చేర్చి భూమి మీద ఎన్నో ఉదాహరణలు లేవా? ర్యాకెట్ వెళ్తలేదా, విమానం వెళ్తలేదా, పంపినోడు మనలోనే కదా, నీ కంటికి కనపడేది కదా, సంకల్పం చేయాలనుకున్నాడు. ఆ కుర్రోడు సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళు తయారు చేశాడు. చాలా చిత్రంగా ఉంది. చిత్రం ఏం లేదు దీంట్లో. ఇది మాయలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఏమి ఉండవు ఇక్కడ. యాజ్ ఇట్ ఈస్ పవర్, అది నీలో ఉంది. ఉందని నీకు తెలీదు, అది మేము తెలుసుకున్నాం మా గురుగారి ద్వారా. ఇంతే సంగతి. రికార్డ్ అయింది. తర్వాత కర్తాలకు తీసుకొచ్చారండి. చాలా ఆటంకాలు ఎదుర్కొని వచ్చాడు ఆ కుర్రాడు చాలా ఈజీగా. సార్ కలిసాడు, సార్ భుజం మీద చేయని కొందరక్క నడిపించాడు. స్టేజ్ మీద చెప్పాం. తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఓ పెద్ద కాలేజీకి పిలిచారు. ఆడికి వెళ్ళాం. మీరు రావాలి, మీరు దగ్గర కూర్చుంటే నేను చెప్పలేనాడు. ఇద్దరు సరే కూర్చారు, కూర్చున్నాం. అక్కడ 200-300 మంది టీచర్స్, పెద్ద కాలేజీ ఇది. అది అందరూ కూర్చున్నారు. ఒక 20 పేపర్లు ఇచ్చాం. ఏళ్ళకి కానీ బయట వాళ్ళు కూడా. ఒకవేళ ఏళ్ళని మేమేమైనా డబ్బులు ఇచ్చుకున్నామేమో, మీరు బయట వాళ్ళు చూసుకోండి. అర్థమైందండి. అందరూ లైన్లో ఉన్నారు. ఎంఏ పిహెచ్డీ చేస్తున్నాడు అంత. కుర్రోడు ఆడికొచ్చిన అతను చెప్తున్నాడు, ఆడికొచ్చిన అతను చెప్తున్నాడు, వరుసగా వెళ్ళిపోద్ది ఫ్లో అయింది. విశేషం ఏంటో తెలుసండి, 29 నిమిషాల్లో రికార్డ్ చేశాడు. 29 నిమిషాలు. ఈ టీచర్స్కి, ప్రిన్సిపాల్కి మొత్తం అందరికి మతిపోయింది. ఏంటండి ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ కుర్రోడు? ఏంటి ఎలా చెప్పగలుగుతున్నాడు? ఏమి లేదు తల్లి, జ్ఞానం.
ధ్యానం ధ్యానంతో సర్వ సమస్యలకి ఏకైక పరిష్కారం ధ్యానం. ఇది ఏదైనా వద్దు, నీకు ఏకైక పరిష్కారం. అసలు ఈ భూమండలం మీద నీకు ఏదైనా కావాలంటే ధ్యానం చేయాలి. రెండో లాజిక్ లేదు ఇక్కడ. నువ్వు దాన్ని నమ్మి చేయాలి. ధ్యాన శక్తితో ఏదైనా సాధ్యం. సాధ్యమే. సంకల్పము 100% సిద్ధిస్తుంది. సిద్ధిస్తుంది. అది ఉండాలి, అది నేను ఉండాలి. చేయాలి అని. నువ్వు కరెక్ట్గా దాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు నీకు సిద్ధిస్తుంది. నువ్వు శ్రద్ధగా ధ్యానం చేయాలి. అది సిద్ధంగా ఉంది ఇవ్వడానికి. సృష్టి అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. మన దగ్గర శ్రద్ధ లేకపోవడమే అంతే కదా. రావట్లేదని అర్థం. చిన్న పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఆడి పెళ్ళి వరకు తల్లి తండ్రి ఏం కావాలో వాడు చూసుకుంటున్నారు, ఈడేమని చూసుకుంటాడా? నిజమే. పెళ్ళయ్యే వరకు ఏం చూడడు, చూడగా. తర్వాత అన్ని తనకు తానే చేస్తాడు. ఆడు ఖర్చు పెడతా ఉంటాడు, ఏళ్ళు డబ్బట్టుకొచ్చి ఇస్తా ఉంటాడు. బట్టలు కావాలన్నా, స్కూల్ కావాలని వీళ్ళు చేస్తున్నా లేదు. అంతకన్నా 1000 రెట్లు తల్లి ప్రకృతి మాత మనకు అన్ని ఇవ్వటానికి రెడీగా ఉంది. నువ్వు తీసుకుంటాక ఏం పోయే కాలం నీకు? నువ్వు తీసుకుంటాక ఏం పోయే కాలం? మనకు తీసుకోవాలి కదా. నేను రెడీగా ఉన్నారా, నీకేం కావాలి అడగచ్చు, అడుగుతుందా? నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి చెప్తుంది. ఆ విషయం మనకు తెలియదు. సార్ చెప్పి నీకేం కావాలో తీసుకోరా. నిజంగా ఎత్తదా? లాజిక్ వాళ్ళు నిజంగా ఎత్తంటారా? ఎవరికైనా ఇచ్చిందంటారా? మీ ద్వారా ఎవరికైనా జరిగింది? ఇది మళ్ళీ ఇంకోటి అది తీసేయి. లాజిక్ ఎందుకు వస్తుంది అంటారు మరి? లాజిక్ వీడు అనుమానం, వీడు పుట్టింది అనుమానం. వీడు వ్యాధితో పుట్టాడు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి కూడా అలాంటి వ్యాధులే. ఆడికి ఏదో జరిగిందంటే ఎలా జరిగిందంట, జరిగిందనే దాన్ని నమ్మడం. ఎలా జరిగింది? ఎలా జరిగింది? ఏం దొంగతనం చేసాడా, లేదా కష్టపడి ఎక్కలేదు దాడికి, ఎలా వచ్చేసింది కావాలి. ఆడు ఎలా చేసాడు కష్టపడి. రాత్రి నేను చూసే సినిమాలాగా వాడి లాజిక్, వాడి పవర్, నేను ఏమైనా సాధించి తీరుతానా అన్నాడు, తీరాడు. మందంతే, మంది లాజిక్. నువ్వు అది మానేసేసి అది ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, నీకెందుకు కూడదు? అలాగే సృష్టి మహాతల్లి ప్రకృతి. సార్ చెప్పాడు, అదే ప్రకృతిలో కూర్చోంటారు, అడవిలోకి వెళ్ళి కూర్చోండి. ఏంటి నేను అడవిలో కూర్చోమన్నాడు అనుకున్నాను నేను మొదట్లో. అడవిలో కూర్చుంటే సిస్టమ్ ఏంటో మీ అర్థం అవుతుంది. ఈ జనమయంగా గోల్లో కాదు, అడవిలోకి వెళ్ళి కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలి. దావతెత్తి మంచి దేగాలు కళ్ళు మూసి అక్కడే పడుకోవాలి. మీరు ప్రకృతిలోకి వెళ్తూ ఉంటారు? వెళ్తా ఉంటాను నేను. బదరి ఇవన్నీ సార్తోటి అన్ని ప్రోగ్రామ్స్, ఋషికేశ్, హరిద్వార్. నాకు అడవులు అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా నేను చెట్టు ఎక్కగలను, మీరు నమ్ముతారా? చెట్టు ఎక్క పనసకాయలు కోయగలను, మామిడికాయలు కోయగలను, నేను ఏదైనా చేయగలను. ఓకే. పని పట్టుకున్నాడు రైతుని కదా, వ్యవసాయం పని చేస్తే నా తోడు అప్పుడు చేయలేడా? నా మళ్ళీ మన్నాడు పనులు రాడు. ల్యాండ్ ఇటు మనం చేస్తే వెనకాల చేయాలి కదా. ఈ బాధపడలేక రేపు మాకు పని ఉందంటే ఊరు వెళ్ళాలంటే అటు మానేస్తాడు. అలాగే ఎంతోమందిని చూశాను నేను. ఇప్పుడు కూడా మీ పనులు మీరే చేస్తారా? నా వ్యవసాయం పని నేను చేసుకుంటాను. మనకే బ్రహ్మాండం ఆరోగ్యం ఉంది, అంతకన్నా అద్భుతమైన జ్ఞానం ఉంది. కూర్చో, వెళ్ళి నీ పని చక్కపెట్టు. డోంట్ డిఫెండ్ ఆన్ అదర్స్ అన్నాడు ఇంగ్లీష్లో ఒక మహాకవి. ఇతరుల మీద నువ్వు ఆధారపడ్డప్పుడు నీ జీవితం ఎప్పుడు వెనక్కే ఉంటుంది. ఎప్పుడు వెనక్కే ఉంటావు నువ్వు. ఎప్పుడు ఆధారపడక నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళి, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళి. రోజు భార్య వంట చేసి పెడుతుంది, ఈవేళ అప్పుడు లేకలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఉపాసం ఉంటావా, తింటావా? బయటకు వెళ్తే తిని ఏర్పాటు చేస్తావా? తప్పు. నువ్వు ప్రయత్నం చేయి. సార్ చెప్పాడు వంట చేసుకో. నాకైతే వంట చేత కదా, ఇంతకు ఇప్పటికీ కూడా వంట నేర్చుకో. వంట మళ్ళీ నేర్చుకోమంటే ఇది ఎలా తిరకాసి పెడుతున్నాడు గురుగారు అనుకుంటుంటే, ఒరే నువ్వు నోరు మూసి బయట పోరానమాట నీకు అర్థమైపోయింది అంటే అనుకుంటున్నారని సార్ తెలుసు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. నేను ఎక్కడున్నా సరే చూసి నువ్వు వెళ్ళారా వెళ్ళారా అని పక్కన కూర్చోబెట్టుకున్నా. ఏంటి సమాచారం, ఏంటి సంగతులు? అంతా బాగుంది సార్, చాలా బాగుందా, నువ్వు భలే చెప్తావా? అసలు ఇన్ని అక్కడ 2011లో వైజాగ్ జ్ఞాన మహాచక్రం జరుగుతుంది. అక్కడ విచిత్రం ఏమిటంటే, గుంటూరు నుంచి ఎవరో వచ్చారండి. వాళ్ళని అమరావతిలో కలిసారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. 10 మంది ఆడవాళ్ళు వచ్చి, సార్ అది అలాగే అక్కడ చాలా మేరేకలు జరుగుతాను, నాకు కూడా జరుగుతాను. నేనేం చెప్తే మీరు వచ్చి, సార్ ఏంటి సంగతిలో, మాది ఏదో ఎలా ఉందండి, అయిపోద్ది వెళ్ళబోయా అన్నాడు. అది అయిపోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అసలు, మీరు వస్తున్నారు అది చెప్తాను. వాళ్ళు 7 మంది ఆడవాళ్ళు, మా అబ్బాయి పెళ్ళి అవ్వలేదండి, మా అమ్మాయి ఇదండి, మాకు పరిస్థితులు ఎలా ఉన్నాడు, అన్నీ అవుతుంది. ఇంటికి వెళ్ళి జ్ఞానం చేయి అయిపోతుంది. వీళ్ళు నన్ను ఉదగొట్టుకోవడం కోసం నేను పంపివాడు బక్సకే, నాకు తెలియక. వెళ్ళిపోతే మళ్ళీ అటు ఊరేస్తాడు. నేను ఎంజాయ్మెంట్ చేసి మాస్టర్ని, కళారావుడిని, కళారంగా చోట్ల హాయిగా తిరగటం. నాకు వీళ్ళు వచ్చి నన్ను అట్టుకుంటున్నారండి. నాకు అప్పటికే యాక్టేషన్ ఉందండి, గత జన్మ నాకు తెలియదు అన్నీ. అక్కడ
వాళ్ళు డొనేషన్ భోజనం చేసి పుస్తకాలు అట్టుకుని వైజాగ్ జ్ఞాన మహాచక్రానికి వచ్చారు సింహాచలం. వచ్చి తానం చేస్తాకి ఈ పుస్తకాలు వాళ్ళ నగలో చిన్న బ్యాగులో పెట్టి అక్కడ తగిలించి వాళ్ళ తానం చేస్తాకి వెళ్ళారు. ఈ బ్యాగ్ కూడా పట్టుకోడు. పట్టుకుపోతే వాళ్ళకి మతి లేదు. అక్కడేమో పోళ్ళు చెప్తున్నారు, మాకు పుస్తకాలు డబ్బులు అందచేయాలంటున్నారు. వీళ్ళు భయపడుతున్నారు. నన్ను కలిసారు. సార్ ఇలా జరిగింది, ఏం పర్లేదు ఉంటాయాలి నీకు ఎందుకో. లేదు సార్, ఎవరో పట్టుకుపోయారు, మా వస్తువులు పోతే పోయి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తారో మాకేం అర్థం కావట్లేదు. డబ్బుల్లో దగ్గర నేను ఇస్తాను, వెళ్ళి టిఫిన్ చేయండి అన్నాను. ఆ టిఫిన్ చేయలేదు పొద్దు నుంచి మధ్యాహ్నం భోజనం చేసినారు. ఏమండి ఎలాగండి, డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు కదా నీకెందుకు, అది ఉత్తమాట. అయిపోయింది. వెళ్ళి హాయిగా కూర్చొని భోజనం చేసి మీ పని పెట్టండి, అదే వద్దులే ఏం కదలే. వాళ్ళకి అత రిలీఫ్ అవుతారు. వాళ్ళకి ఏదో చెప్పొచ్చు. అప్పుడు నాకు ఇంత లోతుగా కూడా నాకు తెలియదు. వాళ్ళకి ఏదో చెప్తే సరే ఇలా జరిగింది మరి పరిస్థితి మనం చెప్దామని చెప్పి అనుకున్నా. మరి ఏమైందంటే విచిత్రం, ఆ రోజు అలాగే కాలక్షేపం అయింది. మన్నాడు మీరే వెళ్ళి ఏమంటే ఇలా జరిగింది, మా వస్తువులు కూడా పోని అని చెప్పండి. వాళ్ళు ఏమన్నా నేను తిరిగెత్తే నన్ను కేక వెళ్ళారు. జడుతా వెళ్ళి అక్కడ నుంచి సార్ ఇలాగా మాది గుంటూరు అండి అన్నారంతే. మీది గుంటూరా, మీరు భోజనం డొనేషన్ పుస్తకాలు డబ్బులు ఎవడో పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చాడమ్మా, మీ పేరు ఇదే పలానా లక్ష్మ పలానా సుబ్బమ్మ అని మేమేనండి. డబ్బులు వచ్చినాయి అంది అన్న. వీళ్ళ ఆనందాన్ని పట్టుకోలేకపోయి పరిగెత్తుకుంటూ వచ్చినాయి నట్టుకున్నారు. ఏమైందా, డబ్బులు వచ్చినాయి సార్. డబ్బులు ఎలా వచ్చింది నాకు మధ్య నేను ఇంకా లోతుకి చెప్పండి, నాకు ఎంత లోతుగా తెలియదండి. 2011 ఓకే. డబ్బులు వచ్చినట్టు నాకు పోలేదు, ఏదో పని అయింది కదా, గొడవలు పోయింది. నా బ్యాగు వస్తువులు రాలేదు. అవి కూడా వస్తలేదండి, అవి కూడా వస్తాయి, ఇవేం కంగారు పడక, అవి కూడా వస్తాయి అని చెప్పాను. అయింది. మన్నాడు పొద్దున్న మళ్ళీ వెళ్ళి సార్ ఇలా బ్యాగ్ అది ఇలా బయటకు తీసి ఇది చూడండి, ఇది మీ బ్యాగ్, ఇదే మా బ్యాగ్ అండి, అందులో ఏమన్నా చూసుకుంటే వాళ్ళ వస్తువులన్నీ అందులో ఉన్నాయండి. వాళ్ళని అసలు పట్టుకోలేకపోయింది ఆనందాన్ని. ఇలా కూడా జరుగుద్దా అని నేను డౌట్ పడ్డప్పుడు మళ్ళీ మీకు అప్పటి నుంచి నమ్మకం వచ్చింది. అపారమైన నమ్మకం. పత్రి సార్ మీద ఎందుకు అంత నమ్మకం మీకు ఉంది కాబట్టి. ఎందుకు అంత పత్రి సార్ని అంత ఎందుకు పట్టుకున్నారు మీరు? సార్ అంటే దైవం. నేను వెంకటేశ్వర పెద్దలో వెంకటేశ్వరాన్ని చూసేవాడిని. కరోనాలో 11 రోజులు పెట్టాడు కదా, వీళ్ళందరూ జడిస్తాలా, నేను ఉంటేంటి పోతే బ్యాచ్ నాది. నేను వెళ్ళా, అలాంటి 100 మంది లోపు వచ్చారు. ఆ స్టేజ్ మీద ఫ్రూట్ వస్తున్నాడు. అక్కడ నుంచి చూస్తుంటే అక్కడ మన రాజుగారు అన్నాడు, మన జాన్ జగత్ రాజు గారు. ఇంకొక అమ్మాయి ఎవరో అలా చూడన్నాడు. అలా చూస్తే వెంకటేశ్వర షట్చక్రాలతో కూర్చున్నాడు. ఈ అమ్మాయిని అలా చూసింది. అయ్య బాబాయ్ సరే మాట్లాడు, చూడు, నిన్ను చూడమంటే ఏళ్ళటి కెలకమని కాదు, అక్కడ చూసి అయిపోయింది కదా. మన్నాడు సార్ రూమ్కి వెళ్ళి ఏమంటే నిన్న పైన వెంకటేశ్వర స్వామి కూర్చున్నారు, మీరు అక్కడికి వెళ్ళారని. నేను ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడే ఉన్నాను, వెంకటేశ్వర ఎవరు నాకు తెలదు అన్నాడు. వీళ్ళందరూ లాక్కొచ్చి అక్కడికే లేదు సార్, అలా వచ్చాను. ఏదో మ్యూజిక్లు చేస్తూ ఉంటారు, నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు. వెంకటేశ్వర స్వామి చూసాం, కృష్ణుడిగా రాముడిగా ఎవరు కావాలంటే అలా చూడగలిగి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంకోటి తెలుసండి, కర్త కర్మ క్రియ ఆయనే నడిపి. నాకేం తెలుసండి, నేను ఎంఎస్ఐ పిహెచ్డియా, నాకు ఇదేం తెలియదు. మీరు ఏదో అడుగుతారు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఏదో ఒకటి చెప్పమన్నాడు ఆయన. సంకల్పం అనేది ఏది అంటున్నాను, సంకల్పం చెప్పమన్నాడు, అది చెప్పాను, అది వస్తుంది. ఇంచేత ఇది మాట్లాడించేది పత్రిక, మాట్లాడేది పత్రిక. పలికేవాడిని నేను, పలికించేవాడు రామభద్రుడు అంటాడు బందరే పోతన. ఆ రామభద్రుడే పత్రిక. అంటే పిఎస్ఎస్ఎంని నడిపించేది, మనం చేసే ప్రతి ఒక్కటి వారే నడిపిస్తారు. ఖచ్చితంగా మీరు నమ్మపోని ప్రపంచంలో జ్ఞానం అనే ప్రతి వ్యక్తిని అడుగు ఎదరు కేసులు నడిపించే ప్రతి వ్యక్తిని కూడా, సత్యంలో నడిపించే ప్రతి వ్యక్తిని కూడా పత్రికరే. నేనైతే 100కి 150% చెప్తాను. దాని గురించి బల్ల కూడా చెప్తాను ఎక్కడైనా సరే. నమ్మపోతే వాళ్ళు నమ్మపోతే నాకు అనవసరం. ఖచ్చితంగా ఆయన లేక ఏ కార్యం జరగదు. నాకు తెలుసు, నేను ఎన్నో అనుభవాలు చేసిన దాంట్లో. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఎప్పుడు డైలీ 24 గంటల ఫ్లోయింగ్లు నేను కావాల్సింది సారే చెప్తాను. ఏంటి సార్ వాళ్ళని పిలిచారు, ఏంటి ఎల్రా వెళ్ళి పని చూడరా, అయిపోయింటే చాలా ఈజీ. నువ్వు అభిమానం చేసి అక్కర్లేనాట్లు వెళ్ళాడతావేంటి? ఎదవలాజిక్ని తీసేస్తే నువ్వు యోగివి, వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు రాముడివి, కృష్ణుడివి.
ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అండి, పనికిమాల బ్యాచ్లో ఉండి ఇది నేర్చుకుంటామేంటి? రైట్. ఏ బ్యాచ్లో ఉండాలి? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏది అడిగినా వారికి కావాల్సిన సాధన చేపిచ్చేస్తారు మీరు వెంటనే ఒక్కటే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక 20 రోజులు అవుద్ది. ఉమ్, ఈ క్యాసెట్ ఇన్ని ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేశారు ఒక ఆవిడ, ఖమ్మం. ఉమ్, క్యాన్సర్ వచ్చింది వాళ్ళ అబ్బాయికి. ఈ పంజాగుట్లో ఏదో హాస్పిటల్ ఉందని, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ జాయిన్ చేశారు. ఉమ్, సారు మీరు పత్తిజిలా కాపాడుతున్నారు, నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, హాస్పిటల్ పెట్టి మీరు తగ్గించేస్తారని. తగ్గించేస్తారని తగ్గిపోయింది ఆల్రెడీ, వెళ్ళి కూర్చో, అక్కడ కూర్చుని కళ్ళు మూసిన ఆడే నువ్వు ధ్యానం చేయండి. ఉమ్, అలాగా సార్ ఇవాళ ఇంకా బాగోలేదండి. బాగోలేదని తీసేయి, బాగుంది అంతే. ఉమ్, నేను చెప్తాను కదా, బాగుంది బాగుంది బాగుంది. నువ్వు కళ్ళు మూసుకో, అక్కడ ఎవరన్నా పేషెంట్ చూడు వాళ్ళకి కూడా జ్ఞానం చెప్పు. ఏమొద్దు కళ్ళు మూసి కూర్చోండి, నీ కుర్రోడు బాగుంది. ఉమ్, ఇవాళ 4 రోజులు అయింది నేను సిటీకి వచ్చి. ఉమ్, వచ్చిన మొదటి రోజులో నాకు ఫోన్ చేసింది ఆవిడ. ఉమ్, ఫోన్ చేసిన తర్వాత నేను చూడలేదు, తర్వాత నెంబర్ చేసింది. ఏంటమ్మా అంటే, నేను సార్ మరి ఖమ్మం హాస్పిటల్లో ఉన్నాం కదా, ఇక్కడ పంజాగుట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఆ డాక్టర్లో రికార్డు ఇచ్చారు సార్, మీ అబ్బాయికి అన్నీ తగ్గిపోయి చాలా బాగుంది, క్యాన్సర్ లేదని రికార్డు ఇచ్చారండి. మొదటిసారిగా మీకు శబ్దాన్ని మిమ్మల్ని ఒకసారి కలుతాను. నన్ను ఎందుకు కలవటం? ఉమ్, నన్ను కలవాలంటే ఎక్కడికో ఈస్ట్ గోదావరి రావాలి, బోల్ డబ్బు ఖర్చు కదా. నీ పని అయిపోయింది వెళ్ళిపోయింది, మీ పని మీరు చూసుకోండి, హాయిగా ధ్యానం చేయండి, శాఖాహారం. రైట్. ఇక్కడ సత్యదర్శిలో ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఒక 100 కేసులు క్లియర్ అయ్యాయండి. ఉమ్, మీ నంబర్ చెప్పండి, ఎవరైనా మీతో మాట్లాడాలంటే. తప్పనిసరిగా సోల్ ఇవ్వాలి. మీరు ఆ నెంబర్ ఇచ్చినట్టయితే అది చూసుకుని ఇక్కడ ఏమంటే పిఎంసీకి ఫోన్ చేసామండి, పాపం ఎవరో చెప్పారండి, అందుకు ఫోన్ చేస్తున్నామండి, మేక వెంకట జిల్లా కార్యదర్శి చేసామండి, వాళ్ళకి చేసామండి, వీళ్ళకి చేసామండి, మీ నెంబర్ దొరకలేదని చెప్తున్నారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డైరెక్ట్ మీరే చెప్పండి ఇప్పుడు. 7780551950 ఈ నెంబర్కి ఎవ్వరూ ఏ టైంలో చేయండి, ఎట్ ఏ టైం ఉమ్, మీకు ఎప్పుడు కాలు ఉండి అప్పుడు చేయండి. మీరు పని మాని చేయాలని అవసరం ఏం లేదు నాకు. నేను పని చూసి రాత్రి 12 గంటలు చేయండి, నేను అన్నీ ఇస్తాను. ఒకవేళ నాది ఏదో సోల్ వెళ్తున్నట్టుగా పోలు రన్ అవుతే ఒకటి అరగంట మాట్లాడతాడు, ఉమ్. నాకు అక్కడ సమాధానం చెప్ప తర్వాత చేయండి, మానేయద్దు. నేను మీకు తప్పనిసరిగా సమాధానం చెప్తాను. సో ప్రతి ఒక్కరికి మీరు ధ్యానము ద్వారా పరిష్కారం అందిస్తూ ఉంటారు, ఖచ్చితంగా జరుగుతుంది. వేరేది ఏది లేదు ఇక. నేను అందిస్తానండి, మన గురుగారు అందిస్తాడు. నేను అచ్చా, అట్లా. మళ్ళీ అది మీ ద్వారా చెప్పబడుతుంది. అంతే. నేను పనిముట్టిన అక్కడ ఉంటాను. ఉమ్, అన్నం ఉడికింది, కంచం రెడీగా ఉంది, తినేవాళ్ళు రెడీగా ఉన్నారు, వడ్డించడం గరిటె కావాలి కదా, ఆ గరిటెగా ఉంటాను నేను పనిముట్టుగా. తయారైన సరుకు మెటీరియల్ అంతా గురుగారు. అంతే తప్ప ఇక్కడ నేను లేదు. నేను అనేది ఒక పెద్ద వ్యాధి, నేను ఇది నాది అది, ఈ వ్యాధి తీసే నువ్వు లేవు ఇక్కడ. నువ్వు పనిముట్టుగా ఇక్కడ, నువ్వు పనిముట్టుగా నువ్వు రన్ అయిన చెప్పు, ప్రపంచం నీ చేతితో ఒక ఆట ఆడించొచ్చా? అప్ప అంటే నిష్కామ కర్మ అంటే ఏంటో మిమ్మల్ని చూస్తే ఎగ్జాంపుల్. మీరందరూ అలా తయారవ్వాలి సార్. వాహ్, ఈ ప్రపంచం అలా తయారైపోవాలి. అందరం అలా తయారైతే ఇంకా అసలు మీరు కూర్చుని అక్కడ మీకు కావాలని చెప్తే మీరు అనుకుని మీకు జరుగుతుంది అంతే. వండర్ఫుల్ ఏపీ రావు గారు, మీతో మాట్లాడుతుంటే టైం ఏది తెలియట్లేదు, అయిపోవచ్చింది. చివరగా మీ మెసేజ్ ఇవ్వండి వాళ్ళందరికీ. అద్భుతంగా ఎవరైనా సరే శ్రద్ధగా జ్ఞానం చేయండి, జ్ఞానాన్ని నమ్మండి. దేవుడు ఉన్నాడు, జ్ఞానం 2 ఉన్నాయి ఇక్కడ. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు దండాలు పెట్టినా, కొబ్బరికాయలు కట్టినా, పడుకుని తోలినా, నుంచుని తోలినా ఏమి రాదు. మీరు నమ్మకం అది వచ్చింది ఒకడికి. నువ్వు పూర్వజన్మలు చేసిన పాప పుణ్య కర్మాల వల్ల నీకు రావాల్సింది వచ్చింది. మరి ఇల్లు అందరికీ రాలేదు. పెద్ద తిరుపతిలో పెళ్లి చేసుకుంటే వెళ్ళి దోవలు యాక్సిడెంట్ పోయి కుటుంబం అంతా సరిపోయి రాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్యప్ప స్వామి కొండకెళ్ళి అక్కడ తుక్కుట్లాడలో చచ్చిపోయారు. 40 రోజులు భార్యను ముట్టుకోకుండా, నేలను జోడేసుకోకుండా తానాలు చేసి చాలా బాధపడేలాడు. కనీసం ఇంటికి అప్పచెప్పక్కర్లేదు అయ్యప్ప స్వామి, ఆయనకేం బాధ్యత లేదా? ఎందుకు రమ్మన్నాడు, ఎందుకు వెళ్ళారు? కానీ ఆయన రమ్మలేదు, నువ్వే వెళ్ళావు, నువ్వే గొరిగించుకున్నావు. ఇవన్నీ ఆయనకేం సంబంధం? కానీ సెకండ్ ఉంది ఇక్కడ, చూసారా? ఈ సెకండ్ ఏంటంటే జ్ఞానం. ఇదే ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఫస్ట్. ఇప్పుడు దీని దగ్గర మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ లేదు. మీకు కావలసిన మెటీరియల్ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు దీన్ని పట్టుకోవాలి, ధ్యానాన్ని పట్టుకోవాలి. నీకు కావాల్సిన సర్వ మెటీరియల్ రెడీగా ఉంది. అంటే అంత వండేసి రెడీ పెట్టించు. నీ బిర్యానీ కావాలి, ఏం కావాలి, నువ్వు వంటశాల పుట్టించేస్తారు. నువ్వు అది మానేసేసి అక్కడికి వెళ్దాం నీ పాత బ్యాలెన్స్లో ఉన్న అది నడిపోవాలి. కొత్తగా వచ్చేది కదా, ప్రపంచం మార్పు వచ్చేస్తుంది. అద్భుతంగా ఎంతోమంది మాస్టర్స్ క్లాస్ చెప్తున్నారు కదా. జిను ఒక 40 రూపాయలు ట్రై చేయి. ఒకవేళ నీకు జరగకపోతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. నాకు వచ్చిన పక్కలా నువ్వు ఫోన్ నెంబర్కి రూపాయికి వచ్చేది, 6 రూపాయలు నీ ఇంటికాడ నీకు ఇచ్చేది, వెళ్ళిపోతాను.
ఎందుకు జరగలేదు సమాధానం చెప్తాను. సమాధానం చెప్పే మాస్టర్ని అల్లా టప్పగా గొంతులేసేవాళ్ళు కాదు. సమాధానం ఎందుకు జరగలేదు, కారణం ఏంటి? నువ్వు చేసే తప్పు నేను జరగకపోతే కూడా చేశాను. కారణం చెప్తారా? ఖచ్చితంగా ఎందుకు జరగదు? మీరు కరెక్ట్గా చేస్తే ఎందుకు జరగదు? అది. మీరు నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు, నేను వచ్చాను, జరుపుతున్నారు లేదు మీరు ఇప్పుడు? అంతే కదా. ఏదో సరదాగా రమ్మని వెళ్ళిపోమని లేదు కదా. అలాగే మీరు జ్ఞానం చెప్తే ఇప్పుడు మీరు చెప్పండి రామగారు జరుగుతా లేదా? 100% జరిగి తీరుతుంది. మరి ఇంకనే అందరికి ఎందుకు జరగదు? నువ్వు లాజిక్ ప్రమాణించకూడదు. అంటే మనం 100% సంకల్పము శుద్ధిగా ఉంటే, రెడీగా ఉండాలి. శ్రద్ధతో ఉంటే ఉండాలి. జరిగి తీరుతుంది. ఖచ్చితంగా 100కి 150% సార్. 100% కాదు, 100కి 100%, 100కి 150%. వండర్ఫుల్ అండి ఏపీ రావు గారు. టైము అలా సింపుల్ గా మీరు మీ సమాధానంతో ఒక ఉత్సాహాన్ని ఉండాలి. అన్ని తీసుకొచ్చారు. ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి. మా మనవడు చెప్పండి, అడిగారు కదా, చెప్పండి, చెప్పండి. మేము కర్తాలు వెళ్ళాం ఉత్తు రోజుల్లో. కర్తాలు వెళ్తే మా మనవడు వాళ్ళ ఫ్రెండ్ మొన్న మీకు ఇదే చెవిలో చెప్పాను చూడండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ మమ్మల్ని క్వారేసి అక్కడ తీసుకెళ్ళారు. లోన పిరమిడ్లో క్లాస్ చెప్తున్నాడు. మా మనవడు వాళ్ళ అబ్బాయి కలిసి బయటకు వచ్చేస్తున్నాం. అంటే ఉత్తప్పుడు బయట గడ్డి గట్ట పట్టుంది, ఆ గుమ్మం దాటి బయట డోలు ఎదురులు పెట్టారు. బయటకు వస్తుండే అక్కడ పాము తిరుగుతుంది. మా మనవడు దాన్ని తొక్కాడు, కోటేసింది. చాలా విషపురుగు. కోటేస్తుంటే నా దగ్గర తాతయ్య పాము కస్తున్నాడు. ఏం కాదులే కూర్చోరా అన్నాను. అర్థమైందండి? ఏం కాదులే కూర్చోరా అన్నాను. అక్కడ ఉన్న 5 నాతో పాటు జైబాబు అదేంటంటే ఇక్కడ పాము చాలా ప్రమాదం, మనిషి ప్రమాదం, కారేస్తుందండి, హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఏం కాదు కూర్చోండి, నేను ఏదో చెప్తాను మీరు వింటామండి, కాసేపు పడుకోండి అంటే ఆ కుర్రోళ్ళు కాసేపు అలా వెళ్తే కాలు తిమ్మిరి ఎక్కుతున్నట్టు ఉన్నాడు. కొద్దిగా పర్వాలేదు అనుకుని ఈ కుర్రోళ్ళు ఇద్దరికి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆలయంతా ఎంతకైనా మంచిగా హాస్పిటల్కి ఫోన్ చేశారు. నువ్వు అర్జెంట్, ఆ ఏరియా చాలా డేంజరు, పాము కడితే మనిషి చాలా టైంలో చనిపోతాడు, మీరు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయండి అన్నారు. వీళ్ళు నాకు చెప్పకుండా కారు వేసుకుని వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్ దగ్గర. వీళ్ళు ఇంకా రాలేదేంటి కుర్రాళ్ళని చెప్పి నాకు అనుమానం వచ్చి బయటకు వస్తే కనపడలే. ఫోన్ చేశాను, తాతగారిని ఇలాగ హాస్పిటల్ కాడికి వెళ్తాను. మేము ఉండగా నువ్వు ఎందుకు వెళ్ళిపోతాం హాస్పిటల్ కాడికి? మేము వస్తాం కదా కూడా, మీ దగ్గర డబ్బు కూడా లేదేమీ లేదు కదా, వెనకరాని చెప్తాను, నేను వస్తాను వెళ్తారని చెప్పి తీసుకొచ్చాను. వచ్చాడు. అందరికీ హాస్పిటల్ అక్కర్లేదని చెప్తున్నావు కదా, మరి నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావేంటి? అక్కడ పత్రిక ఉన్నాడు వెనకాల ఆయన రూమ్లో, నన్ను అక్కడికి వెళ్దాం. వీళ్ళందరూ భయపడుతున్నారు, అది కాదు సార్ హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం. మీకేం పోయే కానీ మాట్లాడితే హాస్పిటల్ వద్దని నేను చెప్తుంటే హాస్పిటల్ కావాలని మీరు చెప్తారేంట్రా? మెడికల్ వద్దని నేను చెప్తే మెడికల్ కావాలని మీరు చెప్తే అసలు మీకు ఏం పోయాక నాకు ఆ థాట్ నోట్లో రాకూడదు, చాలా తప్పది. ఓకే, తప్పుతో మాట్లాడదు. మీరే కాదు, ఈ ప్రపంచం ఎవరు కూడా నాకు హాస్పిటల్కి వెళ్ళాలి బాగోలేదు. ఏమైంది లాస్ట్కి? వెళ్ళామండి, సార్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఇంకా సార్ లోన్నాడు, అక్కడ మాధవి వీళ్ళంతా 10-15 మంది ఉన్నారు. సార్ ఇలాగ అక్కడ పాము కరిస్తున్నాడు. అయ్యి బాబు పాము కరిస్తున్నా అన్నారు వీళ్ళందరూ. ఇక్కడ చాలా డేంజర్ అండి, లోన మంత్రగా ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోదాం, లేకపోతే కారు మోటార్ సైకిల్ తిండి అది హాస్పిటల్ తీసుకు. వీళ్ళందరూ కూడా ఉన్న 20 మంది కంగారు పడుతున్నారు. నాకు బతుకు ఏంటో వీళ్ళు ఎలా కంగారు పడుతున్నారు ఏంటో. మీరు మాత్రం కూల్గా, నేను ఒకసారి ఆగండి తీసుకెళ్దాం, మన పెద్ద ఉన్నాడు కదా ఆయన తోడు మాట్లాడి ఏం చెప్పంటే చేద్దాం, మన దిక్కు ఆడే కదా. లోనకి వెళ్ళి నమస్కారం, ఏంటి అన్నాడు. మా మనవడు పాము కరిచిందని పిరమిడ్ నుంచి బయటకు వస్తున్నాను. ఆహా, ఇలారా ఆ కలదుడిచి పక్కన పెట్టి కూర్చో, అక్కడ ఆడ కూర్చోండి, ఆడ కూర్చోండి, అలా చేపట్టున్నాడు. నేను అలాగే చూస్తున్నాను. వీళ్ళందరూ చెప్పాక నాకు డౌట్ వచ్చింది. అది ఏమో అక్కడిద్దని చెప్పి ఆలోచించినా చూస్తున్నావేంటి అని అన్నాను. రైట్, పని అయిపోయింది, బయటకు వచ్చి గంట సేపు కూర్చోబెట్టి ఏం లేదు. ఎప్పుడు చాలా రోజులకి చాలా లేదు, స్టార్టింగ్ సంవత్సరాలు. ఏమంటే అయిన తర్వాత మీ అమ్మకి నాన్నకి ఫోన్ చేయకు, నువ్వు ఒక్కడే కుర్రాడు, మేమే పెళ్ళ పాము కరిగినట్టు బుడ్డికి వచ్చామాట. అలా 2 రోజులు 3 రోజులు సాత్రకుండా వెళ్ళాం. క్లియర్, అలాంటి ఎన్నో రైట్, ఎన్నెన్నో సూపర్ అండి. అంటే మీకు మీ కళ్ళ ముందు ఎన్నో సార్లు ధ్యానంతో మాత్రమే క్లియర్ అవుతుందని అందించారు కాబట్టి మీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ధ్యాన సాధనతో అన్ని సాధ్యమని మీరు అప్పటి నుంచి అదే అందిస్తున్నారు. మీ ద్వారా అందించబడుతుంది, ఖచ్చితంగా ప్రతిసారి అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పనండి, అవకాశం ఉందా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మరొక కార్యక్రమంలో మళ్ళీ ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, ధన్యవాదాలు. మహర్షి పిత మహాపత్రిజ గురుదేవులకి పాద పద్మాలకి ధన్యవాదాలండి. ఇక్కడ మన ఛానల్ వారు అందరికీ కూడా, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి మనిషికి మనకు మంచి అమ్మాయి కంటే అందరికి కూడా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు కూడా స్ఫూర్తినిచ్చినందుకు అందరూ నేను ఒక సామాన్య మనుషుల్ని, థ్యాంక్ యూ అండి, సామాన్య మనుషుల్ని. థ్యాంక్ యూ.
ఇది మిత్రులారా ఈనాటి కార్యక్రమంలో సంకల్ప సిద్ధి గురించి మనం తెలుసుకున్నాం. సో వారు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేశారో లెక్కే లేదు. వారు ముందు జరిగిన అన్ని విషయాలతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే సరెండర్నెస్తో, అదే నమ్మకంతో, సాధనతో మాత్రమే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఈనాటి సత్యదర్శనం. వారికి ఎవరైనా మాట్లాడాలనుకుంటే వారు చెప్పిన ఫోన్ నంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.